ప్రధాని మోదీ మొన్నటి వరకు ఈసారి ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొడతామని మాత్రమే చెప్పారు. కొద్ది రోజుల నుండి మాత్రం 370 అని కలవరిస్తున్నారు. తమకు 370 సీట్లు ఖాయమంటున్నారు. అది కూడా బీజేపీ ఒక్కటే ఇన్ని సీట్లు సాధిస్తుందని, ఎన్డీఏ కూటమితో కలుపుకుంటే మాత్రం 400 సీట్లు దాటుతాయని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. అయితే మోదీ 370 అనడంలో ఓ పెద్ద రహస్యం దాగి ఉందని స్పష్టమవుతోంది. అది కూడా సెంటిమెంట్తో కూడిన భావోద్వేగపరమైన అంశమని తెలుస్తోంది. ఇంతకీ ఏంటది? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రస్తుత బీజేపీ పూర్వ రూపమైన జనసంఘ్ వ్యవస్థాపక నాయకుడు. ఆయన చేసిన పోరాటంలో మరీ ముఖ్యమైనది జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు. ఒకే దేశంలో ద్వంద్వ సిద్ధాంతాలు ఎందుకంటూ ఆయన ఉద్యమించారు. అంటే ఒక రాష్ట్రానికి ప్రత్యేక జెండా, ప్రధానమంత్రి ఉండటాన్ని తీవ్రంగా నిరసించారు. ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు, 2 జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేమని నినదించారు. కశ్మీర్ సరిహద్దులను దాటేందుకు ప్రయత్నించి అరెస్టు కూడా అయ్యారు. జీవించి ఉన్నంతకాలం ఈ అంశంపైనే పోరాడారు శ్యామప్రసాద్ ముఖర్జీ. వాస్తవానికి ఆయన తొలుత కాంగ్రెస్ నాయకుడే. స్వాతంత్ర్యానికి పూర్వం నెహ్రూ మంత్రివర్గంలో వాణిజ్య శాఖకు మంత్రిగా ఉన్నారు. కానీ పాక్ నాయకుడు లిఖాయత్ అలీతో నెహ్రూ ఢిల్లీ ఒప్పందం కుదుర్చుకోవడాన్ని నిరసిస్తూ పదవిని వదులుకున్నారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్తో చర్చించి 1951లో జనసంఘ్ను స్థాపించారు. 1953లో కశ్మీర్ సరిహద్దుల్లో నిరాహార దీక్షకు వెళ్తుండగా శ్యామప్రసాద్ను అరెస్ట్ చేశారు. అదే ఏడాది ఆయన చనిపోయారు. అప్పటికి ముఖర్జీ వయసు 52 ఏళ్లు మాత్రమే. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రెండోసారి గెలిచిన కొద్ది రోజులకే, అంటే 2019లో రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్గా విభజించి కేంద్ర పాలన విధించింది. ఇలా శ్యామప్రసాద్ ముఖర్జీకి నివాళి అర్పించామని బీజేపీ నేతలు చెబుతుంటారు. ఇప్పుడు ఇదే సింబాలిక్గా మోదీ 370 సీట్లు సాధిస్తామని అంటున్నారు. పార్లమెంటులో బీజేపీ కార్యవర్గ సమావేశాల్లోనూ ఇదే విషయం గట్టిగా చెప్పారు. అంటే వచ్చే ఎన్నికల్లో ఆర్టికల్ 370 రద్దును ఓ అంశంగా చూపించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇదే కోణంలో 2 రోజుల కిందట బీజేపీ సమావేశాల్లో 370 నంబర్ను అనేది సెంటిమెంట్ అని చెప్పడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే అయోధ్యలో రామాలయం ప్రారంభం ఉత్తరాదిన మేలు చేస్తుందని బీజేపీ భావిస్తోంది. దీనికి తోడు ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. అందులోనూ కశ్మీర్ అంశం ఎప్పుడూ భావోద్వేగపరమైనదే. ఈ నేపథ్యంలో రెండింటినీ కలిపి ప్రచారం చేసే వీలుంది. దీంతో పాటు బీజేపీ కార్యకర్తలకు ఎంతో ఇష్టుడైన శ్యామప్రసాద్ ముఖర్జీ కల నెరవేర్చామని చెబుతూ వారిలో స్ఫూర్తి నింపి ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేసేలా ప్రేరేపిస్తున్నారని అర్థమవుతోంది. మొత్తానికి నంబర్ 370 ఈసారి బీజేపీకి ప్రచారాస్త్రంగా మారనుందన్నమాట.